ప్రస్తుతం మనతో పాటు రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాకేష్ రెడ్డి గారు. అంటే కాళేశ్వరంలో కేసీఆర్ అరెస్ట్ పక్కా అని చెప్పేసి కాంగ్రెస్ నేతలందరూ నిన్న ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్పడం అనేది జరిగింది. సో త్వరలో అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? గతం నుంచి కేటీఆర్ అరెస్ట్, కేసీఆర్ అరెస్ట్, హరీష్ రావు అరెస్ట్ అంటూనే ఉన్నారు కదా. సో ఇప్పుడు ఏమంటారు? అంటే పూర్తి నివేదిక కూడా వచ్చింది కదా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది బీఆర్ఎస్ పార్టీ మీద, బీఆర్ఎస్ నాయకుల మీద కక్ష తీర్చుకోవడానికి అన్నట్టుగా డే 1 నుండి వీళ్ళు పరిపాలన చేస్తారు. కేసీఆర్ అరెస్ట్ చేస్తాము, కేటీఆర్ అరెస్ట్ చేస్తాము, కవితను అరెస్ట్ చేస్తాము, ఇంకోరిని అరెస్ట్ చేస్తామని ఈ రోజు నుంచి కాదు కదా, వాళ్ళు డే 1 నుంచి చెప్పుకుంటూ వస్తుంది. ఇప్పుడు కొత్తగా చెప్పేది ఏం లేదు. కాకపోతే ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి. ఇప్పుడు ఈ 18 నెలల్లో చేసింది ఏమీ లేదు కాబట్టి చెప్పడానికి కూడా ఏం లేదు. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ గారి మీద బురద ఎల్లి వాళ్ళని అరెస్ట్ చేసి బదనాం చేస్తే అట్లా 4 ఓట్లు సంపాదించుకోవచ్చు అనేటువంటి ఒక కుట్రలో భాగంగానే ఈరోజు కాళేశ్వరం మీద ఈ రకమైనటువంటి ఒక వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. కాళేశ్వరము రిపోర్టు 655 పేజీలు, కానీ సెలెక్టివ్ గా వాళ్ళ కొన్ని పారాగ్రాఫ్లు తీసుకొని వీళ్ళకి కావాల్సినటువంటి సమ్మరీని 65 పేజీల్లో తయారు చేసి దీనికి అసలు క్యాబినెట్ అప్రూవల్ లేదు, తుమ్మిడి దగ్గర నీళ్లు లేవు, అయినా కూడా వీళ్ళు రిటైర్డ్ ఇంజనీర్స్ కానీ నిపుణులు కానీ చెప్పినటువంటి మాటలు పట్టించుకోకుండా ఇక్కడ ప్రాజెక్ట్ చేసినటువంటి ఒక తప్పు ఆరోపణలకు ఈరోజు హరీష్ రావు గారు ధీటైనటువంటి సమాధానం చెప్పిండ్రు. దమ్ముంటే కేసీఆర్ ఈరోజు హరీష్ రావు గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్ కి పాయింట్ టు పాయింట్ కౌంటర్ ఇవ్వాలి. ఊరికే ఊగదంపుడు ఉపన్యాసాలు కాదు. దమ్ముంటే హరీష్ రావు గారు ఏదైతే ఈరోజు ఒక వాదన వినిపించిందో దాని కౌంటర్ వాదన వినిపించేటువంటి ప్రయత్నం చేయాలా. ఈ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితే మొట్టమొదటి చివరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాబోతున్నారు. ఇందులో ఎటువంటి అనుమానం లేదని చెప్పి గతంలో ద్వారా అర్థమవుతుంది. గతంలో రేవంత్ రెడ్డి గారు విలన్ అనేట ఆయన క్లైమాక్స్ లో అరెస్ట్ అవుతారని చెప్పేసి అన్నారు. సో మరి ఇక్కడ విలన్ ఎవరు అనుకోవచ్చు? కేసీఆర్ గారా ఇంకెవరు? ప్రజలు ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారిని విలన్ గా చూస్తున్నారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాకు అన్ని సౌలతులు ఉండే, అన్ని వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ వచ్చినాయి, అభివృద్ధి అద్భుతంగా ముందుకెళ్ళింది. కానీ ఈయన వచ్చిన దగ్గర నుంచి మాకు మొత్తం నాశనం అయిపోయింది గ్రామాలలో అని చెప్పేసి ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఎన్నటికైనా ఈ తెలంగాణకి హీరో కేసీఆర్ గారు, ఎన్నటికైనా ఈ తెలంగాణ ద్రోహి, తెలంగాణకు విలన్ రేవంత్ రెడ్డి గారని చాలా స్పష్టంగా ఇప్పటికే ప్రజలు మాట్లాడుకుంటారు. అండ్ ఇప్పుడు నిన్న గోవల బాలరాజ్ గారు రాజీనామా చేయడం తర్వాత బీఆర్ఎస్ బీజేపీలోకి విలీనం అవుతుంది ఒక వాయిస్ రికార్డు బయటకు రావడం అనేది జరిగింది కదా సార్. అది ఫ్యూచర్ లో జరుగుతుంది అనుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ, ఉద్యమాలనే ఉగ్గుపాలుగా చేసుకొని ఎదిగినటువంటి ఒక పార్టీ. కాబట్టి ఈ పార్టీలో ఒక్కో నియోజకవర్గంలో 2-3 నాయకులు ఉన్నారు ఈ రోజు కూడా. దాంట్లో ఒకరు పోయినంత మాత్రం కొంపలు మునిగేది ఏం లేదు. ఇక విలీనం అంటవా, విలీనం చేస్తారు అనేటువంటి అసలు తలకాయ ఉన్నదా లేదా నిజంగా డౌట్ ఉంది అందరికి. ఎందుకంటే ఒక లక్ష్యం పెట్టుకొని రాష్ట్ర సాధన కోసం పనిచేసి దశాబ్దాల ఆకాంక్ష అయినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ, 10 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి పార్టీ, అద్భుతమైనటువంటి కార్యకర్తల సముదాయం ఉన్నటువంటి ఒక పార్టీ ఎందుకు విలీనం అవుతుందంటే నాకు అర్థం కాదు. ఏమైనా అర్థం ఉందా? ఈ రాష్ట్రంలో బీఎస్పీ నడుస్తున్నది, ఇంకా చిన్న చిన్న సిపిఐ నడుస్తుంది, సిపిఎం నడుస్తుంది. అలాంటిది బీఆర్ఎస్ పార్టీ నడుదా? ఇంత పెద్ద పార్టీ అదే విలీనం చేయాల్సినట్టు గత్యంతరం ఏం పట్టింది నాకు అర్థం కాదు. పిచ్చిలేసిందా ఏమన్నా? ఈ రోజు కూడా స్థానిక సంస్థలు ఎక్కడ పోయినా కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పి ప్రజలు మాట్లాడుతున్నారు. ఎంత లేదన్నా 40-50% మినిమం నెంబర్ ఆఫ్ సీట్స్ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ. అలాంటి పార్టీ పోయి విలీనం అవుతుందా? అండ్ రాకేష్ రెడ్డి గారు, ఈ రోజు తీన్మార్ మల్లన్న గారు కావాలని మీరు ఆయనకు చెడ్డ పేరు తీయడానికో లేకపోతే కొంతమందిని క్రియేట్ చేసి ఆయన పైన ఉసగోలుతున్నారు, పైసలు ఇస్తున్నారు, అదే రకరకాలుగా ఈ రోజు మార్నింగ్ న్యూస్ లో కామెంట్ చేయడం అనేది జరిగింది. సో ఏందండి మీకు తీన్మార్ మల్లన్న గారికి ఎంత ప్రత్యర్థి అయితే మాత్రం ఏ విధంగా చేస్తారా? నేను ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఎన్నో సభల్లో పాల్గొన్నా, ఎన్నో సమావేశాల్లో పాల్గొన్నా. కానీ నేను ఏ ఒక్క రోజు ఎన్నికల సందర్భంగా కానీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కానీ నేటి వరకు నేను ఎప్పుడు కూడా వారి మీద కామెంట్ చేయలేదు. నా ప్రత్యర్థి అయినా కూడా నేను ఎప్పుడు కూడా అలాంటి కామెంట్స్ చేయలేదు. ఎంతో హుందాగా వివరించింది. వాస్తవానికి డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో అన్యాయమైనటువంటి వాళ్ళందరూ కూడా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఒక ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళకి జరిగినటువంటి అన్యాయం గురించి వాళ్ళు ప్రజలకు వివరించేటువంటి ఒక ప్రయత్నం చేద్దామని చెప్పి ప్రెస్ మీట్ పెట్టాలనుకుంటున్నారు. అయితే ఆ ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా హాల్ ని బుక్ చేయడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేవంటే, వాళ్ళకు 10,000 రూపాయలు కావాలంటే వాస్తవం నా దగ్గర కూడా డబ్బులు లేవు. అయినా కూడా వాళ్ళ బాధను అర్థం చేసుకొని నేను ఒక 3,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది.
ఇస్తే పాపం వాళ్ళు సంతోషపడి అన్న మాకు 3,000 రూపాయలు ఇచ్చిండు అని చెప్పి మనకు సాయం చేసిండు, ప్రెస్ మీట్ పెట్టడానికి, ప్రెస్ క్లబ్ బుక్ చేయడానికి సాయం చేసిండు అని చెప్పి వాళ్ళ గ్రూప్లలో పెట్టుకున్నారు. ఆ గ్రూప్ లో 100 మంది ఉంటారు. ఆ స్క్రీన్ షాట్ తీసుకుపోయి ఈ 3,000 రూపాయలు ఇచ్చి అందరిని విసుగొల్పిండు, నా మీద దాడి చేయించినని ఆయన మాట్లాడడం ఏదైతుందో చాలా దురదృష్టకరం. ఇలాంటి మంచిది కాదు. నేను ఎన్నికలు ఉన్నప్పుడే నేను ఏమన్నా అలాంటిది ఈ రోజు నేను ఉసుగొల్పాల్సినటువంటి అవసరం నాకు అంతకన్నా లేదు. నేను ఓడిపోయిన డే 1 నుండి ఈనాటి వరకు నిరుద్యోగ సమస్యల మీద నేను మాట్లాడుతున్నా, నిరుద్యోగ సమస్యల మీద పోరాటం చేస్తున్నా, నిరుద్యోగం కలిసి ప్రయాణం చేస్తున్నా. కాబట్టి నాకేదో డబ్బులు ఇవ్వాలి, ఎవరికో డబ్బులు ఇచ్చి ఎవరినో రెచ్చగొట్టాలి, ఎవరి మీద రెచ్చగొట్టాల్సినటువంటి అవసరం నాకు లేదు. నేను హుందాగా రాజకీయాలు చేయాలనుకుంటున్నా. నా ప్రత్యర్థి కూడా హుందా ఉంటే బాగుంటుందని నేను ఇప్పటికి కూడా భావిస్తాను.